క్రికెట్లో క్లాసెస్ పర్మనెంట్ మాటకు మనీష్ పాండే కరెక్ట్గా సెట్ అవుతాడు. 2008 నుంచి ఇప్పటి వరకు ఐపీఎల్లో కొనసాగుతున్న అతి కొద్ది మంది ప్లేయర్స్లో మనీష్ పాండే కూడా ఒకరు. విరాట్ కోహ్లీ సహచరుడు అయిన పాండే 2009లోని ఆర్సీబీ తరఫున ఐపీఎల్ సెంచరీ చేసి సంచలనం సృష్టించారు. అప్పటి నుంచి అదే ఫామ్ కొనసాగిస్తూ ఇప్పటికీ మ్యాచ్ విన్నింగ్ నాక్స్తో అదరగొట్టేస్తున్నాడు. ముంబై ఇండియన్స్తో జరిగిన కీలక మ్యాచ్లో మనీష్ పాండే తన క్లాస్ ఇన్నింగ్స్తో కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆరంభంలోనే వికెట్లు పడినా మిడిల్ ఓవర్లో మ్యాచ్ని నిలబెట్టాడు. 33 బంతుల్లో 6 ఫోర్లతో 45 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీకి దగ్గరగా ఉన్న సమయంలో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో క్లీన్ బౌల్ట్ అయ్యాడు. కీలక ఇన్నింగ్స్ ఆడినందుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. 2014 ఐపీఎల్ ఫైనల్ తర్వాత మనీష్ పాండే ఆడిన అద్భుత ఇన్నింగ్స్ కూడా ఇదే కావడం విశేషం. 2014 ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫునే ఆడిన మనీష్ పాండే 7వ స్థానంలో బ్యాటింగ్కి దిగి ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ని గెలిపించాడు. 50 బంతుల్లో 7 ఫోర్లు 6 సిక్సర్లతో 94 పరుగులతో కేకేఆర్ను గెలిపించడమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. 2014 ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న మనీష్ పాండే మళ్లీ 12 ఏళ్ల తరువాత అదే కేకేఆర్ జట్టులో ఉండి కీలక ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఓవరాల్గా మనీష్ పాండేకి ఇది 3వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. 2009లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన సమయంలో సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. ఆ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఇప్పటికీ ఐపీఎల్లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా మనీష్ పాండే నిలిచాడు.